నమస్తే. మనశంకర వరప్రసాద్ తొలి రోజు కలెక్షన్ ఎంత వచ్చాయి? అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది? టోటల్ వరల్డ్ వైడ్‌గా ఎంత బిజినెస్ చేసిందో ఈ సినిమా గురించి తెలుసుకుందాం. ఈ సినిమా తొలి రోజైతే కలెక్షన్ రికార్డ్ స్థాయిలో అంటే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే రేంజ్‌లో అయితే మన మెగాస్టార్ గారు అయితే ఓపెనింగ్ అయితే వచ్చాయి. ఎంతంటే దాదాపుగా 84,00,00,000. ఈ మధ్య కాలంలో 2, 3 సినిమాలు మెగాస్టార్ సినిమాలు నిరాశపరిచేసరికి ప్రతి ఒక్కరైతే ట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్‌తోనే అందరూ నోర్లు మూయించేశారు. ఒక్కసారి బాస్ ఈస్ బ్యాక్ అయితే ఎలా ఉంటుందని. ఈ సినిమా లాంగ్ రన్‌లో అయితే 400,00,00,000 ప్లస్ అయితే సాధిస్తుంది. అది పక్కా. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత సాధించాలి? ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105,00,00,000 ఫ్రీ రిలీజ్ అయితే బిజినెస్ చేసింది. ఆంధ్ర విషయానికొస్తే 55,00,00,000, నైజాం వచ్చేసరికి 32,00,00,000, అలాగే సీడెడ్ వచ్చేసరికి 22,00,00,000, కర్ణాటక వచ్చేసరికి 10,00,00,000 ఫ్రీ రిలీజ్ చేసింది. అలాగే నార్త్ అమెరికా వచ్చేసరికి మనకి 20,00,00,000 అయితే నార్త్ అమెరికా అయితే సేల్ అవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ డే 1 కలెక్షన్ ఏరియా వైజ్గా రిపోర్ట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలుపుకోవాలి. అమెరికా నుంచి స్టార్ట్ చేస్తే డే 1 అయితే దాదాపుగా 16,00,00,000 అయితే కలెక్ట్ చేయడం జరిగింది. మొదటి రోజు 13,00,00,000, ప్రీమియర్స్ 3 అంటే 300K అంటే దాదాపుగా 16,00,00,000 అయితే డే 1 అయితే అక్కడ కొట్టింది. మన ఆంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర 3.3, నైజాం 8,00,00,000, రాయలసీమ 6.90, కోస్తాంధ్ర విషయానికి వస్తే దాదాపుగా ఒక 10 నుంచి 15 దాకా అయితే పెట్టవచ్చు. ఇక్కడైతే కరెక్ట్ రిపోర్ట్ లేదు కానీ ఓవరాల్గా చూసుకుంటే డే 1 తెలుగు రాష్ట్రాల్లో షేర్ అయితే 28,00,00,000 ప్లస్ ప్రీమియర్స్ 8.6. టోటల్ అయితే మనకి అన్ని రాష్ట్రాలు ప్లస్ అమెరికాతో కలిపి 84,00,00,000 అయితే డే 1 కొట్టింది. ఇదైతే ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల్లో ఎవరికి ఇంత రాలేదు. ఇది రికార్డు స్థాయిలో నమోదయ్యింది. ఈ సంక్రాంతికి అసలైన విందు భోజనం ఏదంటే అది మనశంకర వరప్రసాద్. నేను ఆల్రెడీ రివ్యూలో చెప్పాను. ఈ సినిమాలోట బాబు స్టోరీ ఏం లేదని కొందరు చెప్పారు. అనిల్ రావిపూడికి ఆడియన్స్ పల్స్ తెలుసు. ఎక్కడ ఎలా నవ్వుతారు, ఏ విధంగా ఏ సీన్ పెడితే ఎక్కడ అవుద్దని. ఆయనకి పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ పెట్టారు. పక్కా నవ్వుకుంటారు. అందుకే ఈ స్థాయిలో వచ్చింది. ఆల్రెడీ మనకి రాజాసాబ్ సినిమా థియేటర్లో ఆడుతుంది. అంటే ఒక 30-40% థియేటర్లో ఉంది. అయినా సరే ఈ రేంజ్ కలెక్షన్ వచ్చిందంటే నాకు తెలిసి భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఈ 4 రోజులకైతే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. అంటే మనకి టోటల్ ఎంత బ్రేక్ ఈవెన్ అవ్వాలి? దాదాపుగా 220,00,00,000 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓవరాల్ కలుపుకుంటే దాదాపుగా 270 నుంచి 280,00,00,000 బ్రేక్ ఈవెన్ అవ్వాలి. మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? 84,00,00,000 అయితే ఆల్రెడీ డే 1 వచ్చింది. ఈ 4 రోజుల్లో అయితే 250-280 దాకా వెళ్ళిపోద్ది. ఈ రేంజ్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఆల్మోస్ట్ సంక్రాంతి కనుమలోపే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. తరువాత ఇంకా ప్రాఫిట్. డిస్ట్రిబ్యూటర్లు అయితే పండగ చేసుకుంటారు. అనిల్ సినిమా ఒకటే చెప్తాడు ఎప్పుడైనా, నా సినిమా ఎంత స్టార్ హీరో తీసినా, ఎంత బిలో యావరేజ్ హీరోతో తీసినా సరే బడ్జెట్ అయితే పెట్టను, నిర్మాతలకు అయితే తలనొప్పి తెప్పించను, ఏ సీన్కి ఎంత అవసరం అవుతుందో అంతే పెట్టిస్తాను. డిస్ట్రిబ్యూటర్లు అయితే అనిల్ రావిపూడి సినిమాకి అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి సంక్రాంతికి ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎవరంటే అది అనిల్ రావిపూడే. ఎందుకంటే ప్రతి సంక్రాంతి ముందు ఒక సినిమా తెస్తాడు, హ్యాపీగా బ్లాక్ బస్టర్ ఇట్టు కొడతాడు, ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తాడు. భారతదేశంలో ఎక్కువ, అంటే భారతదేశం వరకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంక్రాంతి ఎంజాయ్ చేసేది ఎవరంటే అది అనిల్ రావిపూడే. ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్ వచ్చింది. ఒక్క మాట అయితే చెప్పలేము. మనకి మనశంకర వరప్రసాద్ ఫస్ట్ ఫైట్లో బాస్ అయితే ఒక డైలాగ్ అయితే చెప్తాడు. అదేంటంటే, మీ ముందు జనరేషన్ తెలుసురా నా రేంజ్ ఏంటి, నా స్టామినా ఏంటని. ఇప్పుడు జనరేషన్ కంటే ఇప్పుడు పిల్ల బచ్చాలకి కొంచెం తెలియదు. అదేంటో చూపిస్తానని చెప్పి మరీ కొట్టాడు. ఈ సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వచ్చాయి, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్. రాజాసాబ్ యావరేజ్ టాక్తో అయితే సైడ్కి వెళ్ళిపోయింది. ఈ సినిమా కూడా కాస్త నెగిటివ్ టాక్ వస్తే మిగతా 3 సినిమాలు ఊపిరి పీల్చుకోవచ్చు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బాస్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందో, ఇప్పుడు భర్త మహాసైకిల్, విజ్ఞప్తి, అలాగే నారి నారి నడుము నారి, అనగనగా ఒక రోజు సినిమాలు అయితే డైలమాలో పడ్డాయి. ఎందుకంటే పెద్ద హీరో సినిమాలు ఫన్ అయితే ఉండదు. మ్యాక్సిమం యాక్షన్ ఎలివేషన్తోనే వెళ్ళిపోద్ది. చిన్న సినిమాలకి అయితే ఎంటర్టైన్మెంట్ గురించి అయితే ప్రేక్షకులు వెళ్తారు. కానీ ఇక్కడ పెద్ద సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇంక చిన్న సినిమాలకు ఎవరు వెళ్తారు? మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్ ఎవరు? మనశంకర వరప్రసాదే. అక్కడ ఇటు టాక్ రావాలి చిన్న సినిమాలకి, అప్పుడు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఇటు టాక్ వచ్చింది, కామెడీ ఉంది, నెక్స్ట్ అందులో బాస్ వింటేజ్ కామెడీ అయితే ఉంది. ఈ సినిమాకి మొదటి హాఫ్ నేర్చుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ డేట్ 2 కలెక్షన్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాను.